హాయ్ హలో వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా టేస్టీగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి సాంబార్ రెసిపీని చూద్దాం. ఇది ఇడ్లీ, దోశ, వడ అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా ఒక కందిపప్పును తీసుకోవాలి. నేను 50 గ్రామ్స్ కందిపప్పును తీసుకున్నాను. అది శుభ్రంగా కడుక్కొని దానిలోనే మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ని చిటికెడు పసుపు వేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కందిపప్పు బాగా మెత్తగా ఉడికితే సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మనం మిక్సీ జార్లో బాగా పండినటువంటి టమోటాలు ఒక 3, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పేస్ట్ని అంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. అలాగే సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే కొంచెం మెంతులు వేసుకొని తాలింపు చక్కగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిరపకాయని అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకొని వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చిటికెడు ఇంగు వేసుకోండి, సాంబార్ వాసన చాలా మంచిగా వస్తుంది. తాలింపు చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం అంతా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమోటా ప్యూరీ ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీనిలో పోసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనకి ఇల్లంతా కూడా సాంబార్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇది చక్కగా వేగేలోపు నేను 20 గ్రాములంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు చక్కగా నానిన తర్వాత చింతపండు రసాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని చక్కగా ఈ చింతపండు రసం, కారం అన్నీ దానికి పట్టేలాగా ఒక 4-5 నిమిషాల పాటు 2 తెరలు తెరలేదాకా బాగా ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే ఒక 1/2 లీటర్ని వాటర్ యాడ్ చేసుకొని చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం వేయడం వల్ల సాంబార్ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇందులోనే మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి కందిపప్పు ఉంది కదండి, చూసారా పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని కూడా ఆ సాంబార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి టేస్ట్ చూసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సాంబార్ సువాసనతో పాటు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉండే సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ. మీకు ఇలాగా సరిపోతుందంటే ఇలా ఉంచుకోండి, లేదు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. సాంబార్ అయితే మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజీ లాగా రావాలంటే నేను ఒక సూపర్ టిప్ చెప్తాను మీకు. మనం ఇడ్లీ పిండి గ్రైండర్ వేసుకుంటాం కదండి, అది మిక్స్ చేసుకునేటప్పుడే దాంట్లోనే కొంచెం బొరుగులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఇది చూస్తున్నారు కదా స్పాంజ్ లాంటి ఇడ్లీ రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.